తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. మనతో పాటు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఉన్నారు. వారి జీవితం అంతా సారస్వత ప్రయాణము, సారస్వత ప్రస్థానము, ఆధ్యాత్మికత, సారస్వతము, ప్రవచనము, ఉపాసన, ధ్యానము, యోగము, భారతీయత, వీటి చుట్టూ ఋషి మార్గంలో వారు నడుస్తున్నారు. అంటే మీ సాధనలో మీరు ఏమి అనుభవిస్తున్నారు, ఏమి అనుభవించారు? ఆ భగవద్ అనుభూతి కావాలి. ఆ భగవద్ అనుభూతి అనేది మన అంతరంగంలోనే భగవంతుడు ఉన్నాడు, ఆయన అనుభూతిలోకి తెచ్చుకోవాలి. మనలోకి మనిషి తనలోకి తాను చూసుకునే లక్షణం ఏర్పడుతుందంటారు. బహిర్ముఖత్వం ఉన్నంతకాలం ఆ దివ్యమైన ఆత్మానుభూతి రాదు. అంతర్ముఖత్వం ఉన్నప్పుడే. సూర్యుడికి మన ఆరోగ్యానికి దీన్ని మనం సైంటిఫిక్గా చెప్పాలంటే ఎలా చెప్పాలి? సూర్యుడిలో ఉన్న అనేక రకాల శక్తులు ఉన్నాయి. ఒక్కొక్కరు పొందగలుగుతున్నారు. కానీ వేడి వెలుగు మాత్రమే కాకుండా, ఎందుకంటే సైన్స్ ఒక సబ్జెక్టు, ఆధ్యాత్మిక సబ్జెక్టు నేను భావించాను. విద్యా విధానం మారటం వల్ల మన మనసుని మన మెదడుని మనం సరిగ్గా ఉపయోగించుకోవట్లేదనే కూడా ఒక ప్రచారం ఉంది. ఋషి దర్శనాలు, దర్శించేవాడు ఋషి, కవి క్రాంతదర్శి, రెండు కూడా దర్శనాన్ని తెలియజేస్తాయి. దర్శనం అంటే అతీంద్రియమైన ప్రజ్ఞ దర్శనం, అది కలిగిన వాడు ఋషి. స్వచ్ఛంద మరణం కూడా మొన్నటి దాకా మనం విన్నాం. ఇది నిజమేనా? ఇది అది యోగేన అంతే తనిచ్చేది. చివరికి యోగంతో శరీరాన్ని విడిచిపెట్టారు. సో ఎందుకు ఆయుర్వేదానికి మళ్ళీ మనం దగ్గర అవ్వాలి? ఎందుకు మీరు ఆయుర్వేదాన్ని ఎంచుకున్నారు? ఎలాంటి రోగానికైనా ఔషధాన్ని సమకూర్చగలిగే శక్తి ఆయుర్వేదం. వైద్యులు ఆ విధంగా దాన్ని గ్రహించగలిగితే తప్పకుండా ఆయుర్వేదం. తర్వాత ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మనం బాగా వింటున్నాం కదా, దీన్ని ఎలా చూడాలి, మనం ఎలా అన్వయం చేసుకోవాలి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఎంతో సమాచారాన్ని ఇస్తాం. సమాచారం ఇవ్వగలదు కానీ సమాలోచన ఇవ్వలేదు. 50 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ యువకుడుగా మారి ఒక గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించాడు ఆయన. మనకు ఆయు పరిమితి ఏది అని లెక్క కడితే మనిషికి 126 ఏళ్ళు ఆయు పరిమితిని వేదం చెప్తుంది. యుద్ధాలు చేసినప్పుడు మనకి ధర్మరాజు వాళ్ళ వయసులన్నీ 90లు, ఆ సమయంలో యుద్ధం చేశారు. ఇప్పుడు మనం ఊహించగలమా? తులసీదాస్ గారు ఉన్నారు, 120 ఏళ్ళ పైన ఉన్నారు. మనిషి గొప్పగా జీవించాలి అంటే భారతీయ ఋషి జీవన విధానమేనండి. నమస్కారం. మనతో పాటు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఉన్నారు. వారి జీవితం అంతా సారస్వత ప్రయాణము, సారస్వత ప్రస్థానము, ఆధ్యాత్మికత, సారస్వతము, ప్రవచనము, ఉపాసన, ధ్యానము, యోగము, భారతీయత, వీటి చుట్టూ ఋషి మార్గంలో వారు నడుస్తున్నారు. వారిని అడిగి ఆధ్యాత్మికత ద్వారా ఇటువంటి మానసిక శారీరక ఆరోగ్యాన్ని పొందవచ్చు, ఆధ్యాత్మికతకు, ఆరోగ్యానికి, ఆయుర్వేదానికి వీటన్నిటికి ఉన్న అనుబంధాన్ని, సంబంధాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం సార్. సో మీ ప్రయాణం ఒక పక్క సారస్వతం, ఇంకో పక్క ఆధ్యాత్మికము, ఇంకో పక్క ఆయుర్వేద ప్రచారం ఇలాగా నడుస్తోంది కదా. ఆధ్యాత్మికత వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుందా? అసలు ఆధ్యాత్మికత దృష్టి ఉంటే చాలండి, మానసిక శారీరకమైన ఆరోగ్యాన్ని కూడా మనం సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేటువంటి విషయం వచ్చేప్పటికీ ఒక క్రమశిక్షణ తప్పకుండా ఉంటుంది. అది ఒక ఉపాసన కావచ్చు, ఒక యోగం కావచ్చు, చింతన కావచ్చు. ఇవి ముందు మనస్సుని ఆరోగ్యంగా ఉంచుతాయి. అదేవిధంగా శరీరం యొక్క విలువ కూడా ఆధ్యాత్మికత శాస్త్రంలోనే కనబడుతుంది. శరీర మార్జ్యం ఖలు ధర్మ సాధనం అనేది ఆధ్యాత్మిక శాస్త్రంలోని మాటే. అంటే శరీరాన్ని మనం వినియోగించుకుని ఉన్నత స్థితిని పొందవచ్చు. అందుకే శరీరం గొప్ప పరికరంగా ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తోంది కనుక ఆ పరికరాన్ని చక్కగా ఎలా ఉంచుకోవాలో అనే సాత్విక జీవన విధానాన్ని బోధిస్తుంది. అది శారీరక ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే శారీరక మానసిక ఆరోగ్య సంతులనం జరుగుతుందో అప్పుడు తప్పకుండా చక్కని జీవితం ఏర్పడుతుంది. అందుకే ఆధ్యాత్మిక జీవితం సరైన జీవితం అని చెప్పాలి. అది శరీరారోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి, మానసిక స్థైర్యానికి కూడా ఉపకరిస్తుంది. అంటే శాంతి, సహనము ఇవన్నీ కూడా ఆధ్యాత్మికత ద్వారా కలుగుతాయి అంటారు కదా. అవునండి. ఎందుకంటే క్షమ, సహనం అనేది గొప్ప గుణం. ఇప్పుడు మనం చూస్తున్న తరంలో కోల్పోతున్నది కూడా ఆ సహనమే. ఏదైనా కాసింత సౌకర్యం లేకపోతే చాలు అసహనం వస్తుంది. అది ఆధ్యాత్మిక దృక్పథం ఉంటే ఆ క్షమ వస్తుంది. ద్వంద్వాతీత స్థితి అంటారు. ద్వంద్వములకు అతీత, సుఖదుఖాలకు అతీత స్థితి ఉన్నత స్థితి అయితే, సుఖదుఖాన్ని సహించే స్థితి సాధనా దశ. దాటిన దశ అది సిద్ధ దశ అవుతుంది. సాధనా దశలోనే అటువంటి క్రమశిక్షణ, ఆ సహనము నేర్పుతుంది కనుక తప్పకుండా మనకి అది ఇతరులకి శాంతిని ఇవ్వగలం, మనం శాంతిని పొందగలం. అదే ఆధ్యాత్మిక జీవితంలో ఉండే విశేషం. అంటే మీ సాధనలో మీరు ఏమి అనుభవిస్తున్నారు, ఏమి అనుభవించారు, ఏం తెలుసుకున్నారు, మీరు అలా మీ స్వానుభవం చెప్పండి. అసలు సాధన ఎందుకు అంటే భగవద్ అనుభూతి కోసం అనేది నా నిర్వచనం. భగవద్ అనుభూతి కోసమే సాధన. నేను చాలా కాలం క్రితం శివపదంలో మాట అనుకున్నా, చేకూరుగాక నాకు శివానుభూతి, ఏకాంత భక్తి యోగం ఏపారుగాక అని రాయడం జరిగింది.
ఆ భగవద్ అనుభూతి కావాలి. ఆ భగవద్ అనుభూతి అనేది మన అంతరంగంలోనే భగవంతుడు ఉన్నాడు, ఆయన అనుభూతులకు తెచ్చుకోవాలి. ఆ అనుభవం కోసం చేస్తున్న సాధనే ఇది, అది లక్ష్యంగా. అంతేగాని భౌతికంగా ఏదో సాధించాలని కాదు, అది లక్ష్యంగా చేస్తున్నప్పుడు ఆ భగవంతుడి యొక్క ప్రసారం మనకు లభిస్తుంది. అంతే, అంతరంగంలోనే ఉంటాడు కదా, ఆయనకు అభిముఖంగా వెళుతున్నప్పుడు ఆయన ప్రసారం మనకి లభిస్తూ ఉన్నప్పుడు ఒక దివ్యానుభూతి కలుగుతూ ఉంటుంది. అలాంటి అనుభూతులే ఈ సాధనలు ఉంటాయి. అయితే నా సాధనలో ప్రధానంగా నేను రచనలు సాధన కిందే, ప్రవచనము సాధన కిందే, ఇంకా అనుష్ఠానము సాధన కిందే తీసుకోవడం వల్ల ప్రతిదానిలో ఆ భగవదనుభూతిని పొందాలనేటువంటి లక్ష్యంతోనే నేను పని చేస్తూ ఉంటాను. ఆ దశలో ఒక మంత్ర సాధన కానీ, యోగ సాధన కానీ, అదేవిధంగా సారస్వత సాధన కానీ, ఇవన్నీ కూడా తదనుభూతి కోసమే చేస్తున్న విషయం కనుక అనుభూతి ప్రసారం కలిగినప్పుడు వచ్చే ఆనందం అది వ్యక్తీకరణ రూపంలో మళ్ళీ వస్తుంది. మనమైన ఆధ్యాత్మికమైన సాధన ద్వారా మనలోకి మనిషి తనలోకి తాను చూసుకునే లక్షణం ఏర్పడుతుందంటారా? అదే అంతర్ముఖ సమారాధ్య అని లలితా శాస్త్రంలో ఒక మాట ఉన్నది. ఆ అంతర్ముఖ దృష్టే చాలా ప్రధానమైనటువంటిది. అసలు ఆధ్యాత్మిక సాధన అంతా కూడా అంతర్ముఖీనతే, దానికోసమే ఏర్పడింది అని నా యొక్క లక్ష్యం. అదే బహిర్ముఖ సుదుర్లభ అంతర్ముఖ సమారాధ్య లలితా నామం ఒక సూత్రవాక్యంలా నాకు కనిపిస్తుంది. బహిర్ముఖత్వం ఉన్నంతకాలం ఆ దివ్యమైన ఆత్మానుభూతి రాదు, అంతర్ముఖత్వం ఉన్నప్పుడే వస్తుంది. అందుకే ఇంద్రియ మనోబుద్ధిని సంయమనం చేయడమే యోగము అని కృష్ణ పరమాత్మ భగవద్గీత నిర్వచనం చేశారు. ఆ అంతర్ముఖ సాధనకి ఇవన్నీ మనకు పనికొస్తున్నాయి. సారస్వతం కూడా ఒక యోగంగానే మనకు పనిచేస్తాం. అంటే మన ఋషులు, మనకు మహాకవులందరినీ కూడా మనం మహర్షులుగా మనం భావిస్తాం కదా. ఋషి కాని వాడు కవి కాలేడు. ఆ ఋషిత్వమే కవిత్వములను కూడా నుంచి వస్తుంది అంటారు కదా. సో ఋషులు, మన పూర్వ మహాకవులందరూ ఆ ఋషితులులే కదా. అవునండి. వ్యాస వాల్మీకులు వారు స్వయంగా ఋషులు. తర్వాత నన్నయతిక్కనాథులు మన తెలుగు వాళ్ళని చూసుకున్నా కూడా వాళ్ళు కూడా ఆ మార్గంలో నడిచిన విశ్వనాథ సత్యనారాయణ గారు, కొపరప కవులు, తిరుపతి కవులు అందరూ అటువంటి మార్గాన్నే ఎంచుకున్నారు కదా. అయితే ఒకప్పుడు ఒక విద్యా విధానం ఉండేది, వేదమయమైన విద్యా విధానం ఉండేది. విద్యా విధానం మారటం వల్ల మన మనసుని, మన మెదడుని మనం సరిగ్గా ఉపయోగించుకోవట్లేదనే కూడా ఒక ప్రచారం ఉంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజమేనండి. మీరు ఇందాక చెప్పినప్పుడు ఋషి, కవి అన్నారు. ఇక్కడ ఈ రెండు మాటలు వేదం ప్రకారంగా ఒకరినే తెలియజేస్తాయి. ఋషి దర్శనాత్, దర్శించేవాడు ఋషి. కవి క్రాంతదర్శి, రెండు కూడా దర్శనాన్ని తెలియజేస్తాయి. దర్శనం అంటే అతీంద్రియమైన ప్రజ్ఞ దర్శనం, అది కలిగిన వాడు ఋషి. అలాంటి ఋషులు చెప్పిన సత్యాల సమాహారమే మన సనాతన ధర్మం అంటే. మీరు చెప్పినటువంటి మహాకవులు ఎవరినైతే స్మరించామో వాళ్ళందరూ అటువంటి వారే. వాళ్ళ రచన చేసే దశలో వాళ్ళు ఋషులే, ఋషి తుల్యం కూడా దాటిపోయింది, ఋషులే అయ్యారు. అందుకే వాళ్ళు అంత అద్భుతమైన దర్శనాలు పొందగలిగారు. దీని వెనకాల ఆనాటి ఒక అధ్యయన వ్యవస్థ చాలా బాగుండేది, అది అంగీకరించవలసినది. భాషను అధ్యయనం చేయడం కానీ, శాస్త్రాలను అధ్యయనం చేయడం కానీ ఒక వ్యవస్థగా ఏర్పడింది పరంపరగా మనకి. అది ఇప్పుడు లుప్తమైంది కొంత మేరకు, అందులో సందేహం లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక అద్భుతాన్ని ఆవిష్కరించుకునే యోగం పోతుంది. అటువంటి వ్యవస్థ కానీ ఉన్నట్లయితే వాళ్ళ ఆలోచన ఇవన్నీ కూడా ఒక మంచి పట్టు మీద ఉంటాయి. అది లుప్తమైంది, ఒప్పుకోవాల్సింది. కానీ చిత్రం ఏంటంటే ఈ జాతి గొప్పతనం ఎప్పటికప్పుడు ప్రతి తరంలో కూడా అలాంటి మహానుభావులు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు అలాంటి వారు చాలామంది మనకు ఉన్నారు. అయితే ఎవరైతే మనం ఇప్పుడు గొప్పవారుగా చెప్పుకుంటున్నామో వాళ్ళందరూ మీరు చెప్పిన ప్రాచీన కవులను ఆదర్శంగా తీసుకున్న వాళ్ళే. అందుకే వాళ్ళు గొప్ప వ్యక్తీకరణలు వాళ్ళ నుంచి ఆవిష్కరించగలిగారు. అంటే ఈ అనంతమైన కాలంలో, ఈ మానవ పరిణామ క్రమంలో, వేలాది సంవత్సరాల ఈ ప్రస్థానంలో ప్రతి కాలంలోనూ ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో కొంత ఈ జాతికి, లోకానికి, మానవాళికి, మొత్తం జీవరాశికి ఏదో ఒకటి మంచి చేసి వెళ్ళిపోతూ అందిస్తూ ఉంటారు. అవునండి, ఇది ఒక అనంతమైన ఒక ప్రయాణం. అయితే మన విద్యా విధానం గురించి అనుకున్నాం కదా. ఒకప్పుడు మామూలుగా మన భారతదేశంలో విద్యా విధానము పుస్తకాలు చదవటము, రాయటము, బట్టి పట్టడము అలా లేకుండా గురువులు చెప్తుంటే విని ధారణ చేసి ఇంటికి వెళ్ళి వల్లి వేసి మళ్ళీ చెప్పటం, ఇది ఇలా మొత్తం మెదడులోనే ఇక్కడే ధరించడం అనేదే మన విద్యా విధానంగా ఉండేది కదా. ఇప్పుడు పుస్తకాలు రాయటం, చదవటము, బట్టి పట్టడము ఇవన్నీ వచ్చినాయి కదా. దీనివల్ల మెదడును మనం సద్వినియోగం చేసుకుంటే పర్సంటేజ్ బాగా తగ్గిపోయింది, దానివల్ల మెదడు యొక్క శక్తి కూడా తగ్గిపోతుందని కూడా కొంతమంది శాస్త్రవేత్తలు అంటున్నారు కదా. దీంతో మీరు ఏకీభవిస్తారా, ఎలా చూడాలి? నిజమేనండి. బుద్ధికి పదును పెట్టేదే నిజమైన విద్య. అది అంటే మేధస్సుకు పదును పెట్టాలి. అందుకు ఆ విధానంలో వాళ్ళు విద్య తామైపోయేవారు. అందుకే మనం వేదమూర్తులు అంటాం. వేదమూర్తులు అంటే అర్థం వేదం తామైపోయారు. అలాంటి విద్యా విధానం మనకు ఉండేది. పుస్తకాపేక్ష లేకుండా మీరు మస్తకము, వారి సంస్కారము అంతా విద్యతోనే కూడి ఉండేది. అందుకే వారే విద్యామూర్తులుగా మారారు. అందుకే అప్పుడున్నటువంటి మన మేధావులను చూసి మార్క్స్ మూలరే అంటాడు, ఇలాంటి విద్యా వ్యవస్థ ఎక్కడే లేదు,
వాళ్ళే తాము వేదం చెప్పాలంటే వ్యక్తే వేద విద్య, అంతే వేరే గ్రంథం కాదు. అలా ఒక్కొక్కరు ఏర్పడ్డారని ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మీరు అన్నట్టు వల్లె వేయడం, బట్టి పట్టడం కూడా పోయింది క్రమక్రమంగా. పరికరాల మీద ఆధారపడుతున్నారు. వాటిలో ఉంది కదా చాలు, ఇక్కడ ఉండక్కర్లేదు అంటున్నారు. ఏది కావాలన్నా వాటిని చూస్తున్నారు తప్ప బుద్ధిని జ్ఞాపకంతోనో లేదా స్మరణతోనో స్ఫురణతోనో తెచ్చుకోలేకపోతున్నారు. అంటే పరికరాల మీద ఆధారపడిపోయారు. మేధస్సు కూడా అక్కడే పెట్టిపోయింది. ఎప్పుడైతే ఏది కావాలన్న పరికరాలను వెతుకుతున్నారో ఈ పరికరం పని చేయట్లేదు, సరిగ్గా పని చేయాల్సినంత పని చేయట్లేదు. మీరు చెప్పినప్పుడు వాక్యం గుర్తొచ్చింది. శ్రీశ్రీ చెప్తారు, మెదడన్నది మనకున్నది, అది సరిగా పనిచేస్తే విశ్వరహ పేటిక విపాటన తప్పదు అంటాడు. ఖడ్గ సృష్టిలో ఆయన మాట. అది సరిగ్గా మన విశ్వరహస్యాలు బయటకు వస్తాయన్నారు. కాబట్టి ఇది పరికరాలు ఆవిష్కరించడం గొప్ప విషయమే, కానీ అందరూ పరికరాల మీద ఆధారపడిపోతున్నారు. మేధస్సుకు పదును పెట్టాలి. మన పూర్వ విద్యా వ్యవస్థ మేధస్సుకు పదును పెట్టే విధంగా ఉండేది, ప్రాచీన విద్యా వ్యవస్థ. అవి తెలుసుకుని దాన్ని మళ్ళీ అమలుపరచగలిగితే విద్యా విధానంలో అది అద్భుతంగా పనిచేస్తుంది. మరొకటి, విద్యలో నైతికత చాలా అవసరం. నైతికత వల్ల ఏర్పడే క్రమశిక్షణ మేధస్సును వికసింపజేస్తుంది. నైతికత, మోరల్ వాల్యూస్ ఎంత చెప్పుకున్నా దాని యొక్క ప్రభావం మేధస్సును వికసింపజేస్తుంది. అప్పుడు ఆ మేధస్సుకు ఒక ప్రయోజనం కూడా ఉంటుంది. విశ్వశ్రేయస్సుని ప్రయోజనం కోసం మేధస్సు పనిచేస్తుంది. అలా నైతిక విలువలతో, ధార్మిక విలువలతో కూడినటువంటి ఒక అద్భుతమైన విద్యా వ్యవస్థ మనకు ఉండేది. ఆ వాసన ఇప్పుడు కొంత మిగిలింది, కానీ ఆ వ్యవస్థని మనం కాపాడుకోగలిగితే మాత్రం అటువంటి అద్భుతాన్ని సాధించవచ్చు. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఋషులే, ఇప్పుడు కొంతమంది సైంటిస్టులు కూడా ఋషితుల్యమైన పనులు చేస్తున్నారు, కనిపెడుతున్నారు. పరికరాలు మంచిదే, పరికరాలు కనిపెట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు నిజంగానే మెదడును ఉపయోగిస్తున్నారు. మెదడును ఉపయోగించకుండా కేవలం పరికరాలను వాడుకోవటం వల్ల మెదడు యొక్క యూసేజ్, వినియోగం తగ్గిపోతుంది కదా, అదొక ప్రమాదకరమైన గంటిక కదా. అవునండి. పూర్వం ఒక మాట అనేవారు, వింటే మన ఊహాశక్తి పెరుగుతుంది. అదే ఎవరైనా దృశ్య రూపంలో చూపించారనుకోండి, మన ఊహాశక్తి మరి ఊహించడానికి అవకాశం లేకుండా పోతుంది. వాడే మనకు బొమ్మ చూపించేస్తాడు. దానివల్ల మన ఊహాశక్తి తగ్గుతుంది. ఇక్కడ అదే శ్రవణం అనే మనకు మొదటి నుంచి చెప్పేవారు. సరే, దృశ్య రూపంలో వచ్చేటప్పటికల్లా కొంత ఊహాబలం అవి తగ్గే అవకాశం ఉన్నది ఇక్కడ. అలా క్రమక్రమంగా ఇంద్రియాలని మనం క్రమశిక్షణతో వాడుకోవడం వేరు, విచ్చలవిడిగా వినియోగించడం వేరు. ఈ రెంటికి చాలా తేడా ఉంటుంది కదా. ఇప్పుడు వేదం కూడా శృతం అంటారు కదా, మనం వినటం వల్లనే కదా, విని ధారణ చేసుకొని వల్లె వేసి అలా కదా మన జ్ఞానం. వేదం అంటే జ్ఞానమే కదా, సర్వజ్ఞ భారతీయమైన జ్ఞాన సంపద అంతా వేదంలో ఉంది. ఆ వేదం గురువు చెబుతుంటే వినటం, గుర్తుపెట్టుకోవడం, వల్లె వేసుకోవడం, అర్థాలు విశేషాలు తెలుసుకోవడం, అలా ఒక్కొక్క రంగాన్ని ఎంచుకొని వాళ్ళు ఆ రంగంలో పనిచేయటం, వాళ్ళు ప్రసిద్ధులు అవ్వటం, లోకానికి ఉపయోగపడటం, ఇలా కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది. సో అటువంటిది మళ్ళీ, అటువంటి వాతావరణం మళ్ళీ తిరిగి రావాలని మీరు అంటున్నారు. అయితే మన విద్యా వేదాలు, వేదమయమైన జ్ఞానం అంతా కూడా సంస్కృత భాషలో నిక్షిప్తమై ఉన్నది. ఇప్పుడు ఆ భాష ఇప్పుడు యూసేజ్ లేదు కదా. ఎలా ఇప్పుడు వేదమే సంస్కృతము, ఇవి కాకుండా ఇతర భాషలు కూడా ఉన్నాయి. మన పూర్వం ఏ విద్య అయినా పుస్తకాల్లో ఉన్నప్పటికీ కూడాను అది ధారణ రూపంలో రావాలి. బుద్ధికి భగవంతుడు అనేక శక్తులు ఇచ్చాడు. ప్రతిభ, ధారణ, మేధ, ప్రజ్ఞ అనేక పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క, ఇదంతా బ్రెయిన్ ఫ్యాకల్టీస్ అనుకోవచ్చు. ఇన్ని రకాల శక్తులు ఉన్నాయి దానికి. అది ఏ భాషలోనే వినియోగించు. మన మాతృభాషల్లో కూడా, దేశీయ భాషల్లో కూడా అటువంటి అధ్యాపనలు జరిగాయి. దానివల్ల వీటిల్లోనే అద్భుతమైన విషయములు ఉన్నాయి. పైగా ఒక వేదం సంస్కృత భాష వేరు, కావ్య సంస్కృతం వేరు ఉంది కదా. ఈ కావ్యాలు కూడా మన వాళ్ళు నేర్చుకునే పద్ధతి, నేర్పే పద్ధతి కూడా ఉండేది. అన్వయము, దండాన్వయము, ప్రతిపద, తాత్పర్యం అలాగ నేర్చుకునేవారు. కావ్య సంప్రదాయం కూడా గురుముఖతగానే నేర్చుకునేవారు. అవి వేదములు కాకపోయినా కావ్యాన్ని కూడా ఆ సంప్రదాయంతో నేర్చుకోవడం వల్ల ఇంకా పరిశీలిస్తే ఆనాటి అనేక విద్యలు ఇలాగే నేర్చుకునేవారు. వేదం మాత్రమే కాకుండా వేదాలకు శృతి అనే పేరు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఋషులకు అది శ్రవణంగా తెలిసింది. వాళ్ళ అతీంద్రియ ప్రజ్ఞ వికసించితే శబ్దరూపమైన భగవంతుడు వాళ్ళకి గోచరించాడు. ఆ శబ్దరూపమైన భగవద్గోచరమే వాళ్ళు ముందు విన్నారు కనుక దాని పేరు శృతి. తర్వాత వాళ్ళ నుంచి శిష్య పరంపరగా శృతి అయ్యింది, అది వేద సంప్రదాయం. కానీ భారతదేశంలో అన్ని విద్యలు శృత సంప్రదాయంతోనే వచ్చాయి, శ్రవణ సంప్రదాయంతోనే వర్ధిల్లాయి. పుస్తకం ఆధారంగా ఉన్నప్పటికీ కూడా వీరు దానిగా మారిపోవడానికి కారణం ఈ శ్రవణ పరంపరలోని. మన భారతీయమైన విధానంలో జ్ఞానం అనేది దర్శనం ద్వారానే జరిగేది అనేది కూడా అంటారు కదా. దర్శనం అంటే అనుభవం అండి. ప్రధాన దర్శన శబ్దానికి అనుభవం కనుక ఈ అధ్యయనం అంతా అనుభవ రూపంగా రావడమే దర్శనం. మెదడు యొక్క వికాసమే కదా అది. అవునండి, ఒక గొప్ప ఆలోచన, అనుభవం రాదు కదా. అదే వికాసం, అదే అనుభవం, అదే దర్శనం.
తర్వాత ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మనం బాగా వింటున్నాం కదా, దీన్ని ఎలా చూడాలి, మనం ఎలా అన్వయం చేసుకోవాలి? దానిలోనే ఆర్టిఫిషియల్ కనబడుతుంది కదా, అది కృత్రిమమే. కృత్రిమం ఎక్కువసేపు మనలేదండి, అంత కృత్రిమం. దానివల్ల ఇప్పుడు కృత్రిమ జ్ఞానం లేదా కృత్రిమ మెదడు ఇది విస్తరిల్లుతోంది. దీని ప్రభావం తర్వాత తరాల మీద కూడా చాలా ఉంటుంది, అందులో సందేహం లేదు. సాంకేతికమైన మార్పు మనం ఈ 10 ఏళ్లలోనే ఎంతో చూస్తున్నాం. అది ఎక్కువ కాలం ఒక మార్పు కొనసాగట్లేదు, వెంటనే అది వస్తుంది. మరి ఇప్పుడున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకే రూపాన్ని స్వీకరిస్తుందో మనకు తెలియదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఎంతో సమాచారాన్ని ఇస్తాం, ఇన్ఫర్మేషన్ అయితే చాలా అందించగలుగుతుంది. సమాచారం ఇవ్వగలదు కానీ సమాలోచన ఇవ్వలేదు. అది వ్యక్తి తన యొక్క సాధనతో ప్రకృతి మేధస్సుతో సంపాదించాలి, కృత్రిమ మేధస్సుతో కాకుండా స్వాభావిక మేధస్సు, అది చాలా అవసరం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఒక మనిషి మేధ కనిపెట్టినది అయినప్పటికీ కూడా అది సంపూర్ణమైన ప్రమాణం అని చెప్పడానికి లేదు. ఏ విషయాన్నైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఎన్నో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాం, ఎన్నో సృష్టించాలని ప్రయత్నిస్తున్నాం. కానీ అందులో ఆర్టిఫిషియల్ తెలిసిపోతుంది. కొంతసేపటికి కొంతకాలానికి స్వాభావికంగా ఆలోచించగలిగే స్వభావం ఉన్న మానవుడికి వాటి మీద కూడా విసుగొచ్చి దానిలో ఉన్న లోపం వాడే తెలుసుకోగలరు. అంటే ఆ దశ ఏదో ఒక రోజు వస్తుంది, రాకమానది ఎప్పుడైనా పట్టచ్చు. అంటే ఈ మనం కనిపెట్టిన మనిషి కనిపెట్టిన శాస్త్రజ్ఞుడు కనిపెట్టిన ఈ కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని దాన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుంటూ మన సహజంగా మనకు వచ్చిన మెదడుని మనం ఉపయోగించుకోవడం అనేది ముఖ్యమైన విషయం. అది స్వాభావికమైన మేధస్సుని వినియోగించుకోవాలి, సహజంగా వచ్చింది. ఇప్పుడు గూగుల్ మ్యాప్ ఉదాహరణగా తీసుకుంటే మనం ఎవరైనా ఇంటికి వెళ్ళాలని అడ్రస్ పెట్టుకుంటే అన్ని సందర్భాల్లో అది కరెక్ట్గా అక్కడ ఆపదు, ముందో వెనకో పక్కనో కొద్ది దూరంలోనో ఆగిపోదు. సో దాన్ని పూర్తిగా మనం నమ్మడానికి వీల్లేదు, కొంతమేరకే సహాయకారం. తర్వాత ఉండవలసింది మన సహజమైనటువంటి మెదడే. అవును. సో దీన్ని మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని మనం ఒక భావి ప్రయాణంలో మనం ప్రమాదం కూడా ఉంది. అవునండి, ఇప్పుడు చాలామంది హెచ్చరిస్తున్నారు కూడా, ప్రమాదం ఉంటుందేమో అని భయపడుతున్నారు కూడా. సో మనం మళ్ళీ మనదైన మెదడును మనం వాడుకుంటూ సహజంగా కొంచెం వాడుకుంటూ టెక్నాలజీ అనేది సర్వెంట్గా ఉండాలి, కానీ అది మనకు బాస్ అవ్వకూడదు అని మాస్టర్ అవ్వకూడదు అంటారు పివి నరసింహరావు గారు. సో ది బెస్ట్ ఎగ్జాంపుల్గా ఆయన చెప్పారు. తర్వాత మీరు మీ ప్రయాణంలో సారస్వతము, ప్రవచనాలు, వేద వాంగ్మయాన్ని, మన పురాణాలను, ఇతిహాసాలను మీరు చెప్తున్నారు, నైతికత పాత్రలు అన్నీ చెప్తున్నారు. ఇంకొక చైతన్యముఖులు చేస్తున్నారు. ఇంకొక ఆయుర్వేదం పట్ల మీరు ప్రత్యేకమైన శ్రద్ధ దృష్టి పెట్టి ఒక సమాంతరంగా ఆయుర్వేదం కోసం మీరు కృషి చేస్తున్నారు మీ పత్రిక ద్వారా కానీ రకరకాల రూపాల్లో. ఆయుర్వేదంకి ఈరోజు స్థానం పూర్తిగా దానికి లేదనే చెప్పాలి, తక్కువ మంది మాత్రమే వాడుతున్నారు. సో ఎందుకు ఆయుర్వేదానికి మళ్ళీ మనం దగ్గర అవ్వాలి, ఎందుకు మీరు ఆయుర్వేదాన్ని ఎంచుకున్నారు? ఆయుర్వేదంలో నాకు అనుభవం లేదు, నా అధ్యయనం చేసింది లేదు, కానీ నేను కొంతవరకు చదువుకుని గౌరవం మాత్రం కలిగింది. దానికి కారణం ఏంటిది ఆర్ష విద్య అని. నేను ఋషులు ఇచ్చిన విద్యలు మనవి. ఇప్పుడు వేదము కానీ, వేదంకి అనుసంధానంగా ఉన్నటువంటి యోగము కానీ, అదేవిధంగా వ్యాకరణ శాస్త్రం కానీ, యజ్ఞశాస్త్రం కానీ, ఇవన్నీ సనాతన ధర్మంలో ఉన్నటువంటి అంశములన్నిటికీ కలిపి ఒకటే పేరు ఆర్ష విద్యలు, ఋషులు ఇచ్చిన విద్యలు. కానీ ఆర్ష విద్యలో ఒక భాగంగా ఆయుర్వేదాన్ని మేము గౌరవిస్తున్నాం. ఋషి విద్యల్ని చెప్పడమే, దాని గొప్పతనం చెప్పడమే లక్ష్యంగా ఉంటున్న కారణంగా ఆయుర్వేదాన్ని కూడా చెప్పడం, దాన్ని ప్రోత్సహించడం, దానిపై ఒక అవగాహన కలిగి ఉండడం, కలిగించడం రెండు చేస్తున్నాం. ఎందుకంటే ఆయుర్వేదం ఇప్పుడు పరిశీలించాక వైద్యశాస్త్రం అనుభవం లేకపోయినప్పటికీ కూడా వైద్యశాస్త్రం యొక్క అనుభవాన్ని వాడుకుంటున్నాం. వైద్యశాస్త్రం కనుక మనకు కొంత అవగాహన ఉంటుంది. అవగాహనలో నేను పరిశీలించిన మేరకు ఆయుర్వేదం అనేది ఋషితత్వం. ఋషి ఎప్పుడు సత్యాన్ని తపస్సుతో దర్శిస్తాడు. తపస్సుతో దర్శించిన సత్యం త్రికాలాల్లోనూ నశించదు. దానికి తరుగుదల పెరుగుదల రెండూ ఉండదు. దర్శితమైన సత్యానికి ఆ లక్షణం ఉంటుంది. ఆయుర్వేదం కూడా అలాగా తపస్సు చేత దర్శింపబడింది, ఋషులు దర్శించి ఇచ్చినటువంటి విద్య. అందుకు వేదానికి ఉపవేదంగానే చెప్పబడుతుంది ఆయుర్వేదం. అందుకు అది అడ్వాన్స్డ్. బాగా ఆలోచిస్తే అది మనస్సుని ఇటువంటి నిశ్చితాభిప్రాయాలతో పెట్టుకోకుండా నిర్మలంగా ఆలోచిస్తే మాత్రం అన్ని వైద్య విధానాలు గొప్పవి అయినప్పటికీ కూడా వాటిని పరిశీలించి ఆయుర్వేదాన్ని పరిశీలిస్తే ఇది శాశ్వత పరిష్కారాన్ని ఇస్తుంది. మనిషిని సమగ్రంగా అర్థం చేసుకున్నటువంటి విజ్ఞానం ఆయుర్వేద విజ్ఞానం అని నా అభిప్రాయం. అందుకే ఋషులు ఇచ్చినది కనుక ఒక్కొక్కరు మహర్షులు ఇచ్చిన మంత్రములే కదా దానిలో ఉన్నటువంటివి. ఎంత సమగ్రంగా ఆయుర్వేదం ఆలోచిస్తుందంటే, ఒక రోగం వచ్చింది, దానికి ఏదో కారణం, లేదా ఒక అవయవానికి రోగం వస్తే అవయవం మీద దృష్టి పెట్టి చూడడం అనే దృష్టి ఉండదు ఆయుర్వేదంలో. మనిషి యొక్క తత్వాన్ని, వాతపిత్త కఫతత్వాన్ని ఆధారం చేసుకొని పరిశీలిస్తుంది. అందుకే ఎలాంటి రోగానికైనా ఔషధాన్ని సమకూర్చగలిగే శక్తి ఆయుర్వేదం ఉంది. వైద్యులు ఆ విధంగా దాన్ని గ్రహించగలిగితే తప్పకుండా ఆయుర్వేద ఫలాలు అందరికీ లభిస్తాయి.
అయితే ఈ కాలం ఎలాంటిదంటే ఈ ఆర్ష విద్యల మీద ముందు అవగాహనే లేదు. ఈ అప్రోచ్ అంటాం, ఒక్కొక్క దాని అప్రోచ్ ఒక్కొక్కలా ఉంటుంది. ఆయుర్వేదం అప్రోచ్ ఒకటి కనుక ఆర్ష విద్యల మీద అవగాహన లేకుండా పోతుంది. ఆర్ష విద్యల్లో భాగంగా మనం ఆయుర్వేదాన్ని చూసి దీని యొక్క ప్రయోజనాలను మనం వినియోగించుకోవాలి. ఎందుకంటే సనాతన ధర్మం అంతా కూడాను భౌతికం ఆధ్యాత్మికం రెండు విధాల ఉన్నతి సాధించాలనే చెప్తాను. ఆ కారణం చేత మన ధర్మశాస్త్రాల్లో ఏవైతే ఆచారాలు వ్యవహారాలు చెప్పారో వాటిని ఆయుర్వేదంలో వాగ్భట్టుడు మొదలైన వారు చెప్పిన విషయాలు దగ్గర పెట్టి చూస్తే అవి ఒకేలా ఉంటాయి. అందుకు ధర్మశాస్త్రవేత్తను ఒక ఆయుర్వేద శాస్త్రవేత్తను కూర్చోబెట్టి మాట్లాడితే అరే రెండు ఒకటే కదా అంటారు. అలాగే సనాతన ధర్మంలో భాగంగా ఏర్పడిపోయింది. ఆయుర్వేదంలో మరొక విశేషం ఏంటంటే చరక సంహితలో కూడాను ధర్మంలో ఏదైనా కాలుష్యం ఏర్పడితే దాని ప్రభావంగా ఎన్ని రకాల రోగాలు వస్తాయో చెప్పారు. అలా కొన్ని రోగాలకి మంత్ర సహాయంతోనూ జ్యోతిషాస్త్ర సహాయంతోనూ ఎలా నిర్మూలన చేసుకోవచ్చు కూడా చెప్పారు ఇక్కడ. అంటే ఒక శాస్త్రానికి ఒక శాస్త్రానికి అనుబంధం మనకి చూస్తే ఆశ్చర్యపోతాం. ఇలాంటి ఆలోచన దృక్పథం ఇంకెక్కడ కనబడదు, ఆయుర్వేదంలో కనబడుతుంది. ఒక సమగ్రమైన దృష్టి ఉంది అందులో. కానీ ఆయుర్వేదం అధ్యయనం చేస్తున్న వాళ్ళు కూడా ఆయుర్వేదం యొక్క దృష్టిని, ఋషుల యొక్క దృష్టిని ముందు అర్థం చేసుకుంటే అందులో రహస్యాలు కూడా ఇంకా బయటకు తీసుకురావచ్చని నా అభిప్రాయం. సో ఇదంతా మన భారతీయమైన విజ్ఞాన విధానమే కదా ఇదంతా? అవునండి, భారతీయ అన్నీ ఒకే సూత్రంతో ముడిపడి ఉంటాయి. తర్వాత పంచభూతాలు 5 ఎలిమెంట్స్ అంటారు కదా, శరీరాన్ని బయట ప్రకృతిని రెండింటిని కూడా సైంటిస్టులు కూడా అదే చెబుతున్నారు. సో ఈ పంచభూతాల పరిస్థితి అటు ప్రకృతికి బహిర్ వాతావరణానికి మనిషి యొక్క పంచభూతాలకి మధ్య సంఘర్షణ జరుగుతుంది కదా, దీన్ని ఎలా సమన్వయం చేసుకొని మళ్ళీ ఆరోగ్యమైన భారత్ వైపు మనం ప్రయాణం చేయాలి? ఈ పంచభూతాలతో ఉన్న శరీరం బయట ఉన్న వాటికి రెండిటికి సమన్వయం చేసుకుంటూ మనం ఎలాగ ఎదగాలని మీ ప్రశ్న. దీనికి అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యమైన భారతదేశ నిర్మాణం జరగడానికి అదేనండి, దానికి మనకు యోగ మార్గం ఒకటి, తత్వ మార్గం ఒకటి, అదేవిధంగా భౌతికమైన జీవన విధానం మార్గం ఒకటి, 3 రకాలుగా చెప్పారు. యోగాభ్యాసం కూడా మనలో ఉన్నటువంటి పంచభూతాలు బయట ఉన్న పంచభూతాలు రెండు నియంత్రించి సంయమనం చేసి సద్వినియోగపరచుకోవడం. ఎందుకంటే శీతోష్ణాలకు అతీతంగా ఉండాలి అని ఒక మాట ఉంది. ఇప్పుడు సుఖదుఖాలకు అతీతంగా ఉండాలంటే మనశ్శిక్షణతో సాధించవచ్చు. శీతోష్ణాలకు అతీతం అనేది ఎలా సాధించగలం? యోగంతో సాధించవచ్చు. ఆ యోగానికి ఆయుర్వేదము, దాని తర్వాత జీవన విధానం, తత్వచింతన ఇవన్నీ ఒకదానితో ముడిపడి ఉన్నాయి. అందుకే పంచభూతాల గురించి మీరు మాట్లాడిన మాట మన ఆధ్యాత్మిక శాస్త్రంలో కూడా పంచభూతాలు వీటి గురించి మాట వస్తుంది. ఈ దేహాన్ని అర్థం చేసుకున్నప్పుడు పంచీకరణం అని, ఈ పంచభూతాలు ఒకదాని నుంచి ఒకటి ఎలాగో ఒకదానితో ఒకటి ఎలాగుంటాయో చెప్పారు. వాటిని ఎలా సంయమనం చేసుకోవాలనేటటువంటి విషయం కూడా అటు వేదాంత శాస్త్రంలో కనబడుతుంది. యోగ శాస్త్రంలో కూడాను ప్రాణాయామ విద్యతో ఈ కుండలిని మొత్తం పంచభూత తత్వాలతో కూడి ఉన్నది కదా, మూలాధారం నుంచి విశుద్ధి వరకు పంచభూత తత్వం, తర్వాత మనస్తత్వం. కానీ పంచభూతాలు ప్లస్ మనస్సు, ఇదే ప్రపంచం అంతా. వాటిని యోగ మార్గంలో ఏ విధంగా నియంత్రించి అద్భుతాలు చూడవచ్చు. ఎందుకంటే నియంత్రణ పెరుగుతున్న కొద్దీ శక్తి పెరుగుతుంది. ఇప్పుడు ఆధునిక దృక్పథం ఏంటంటే నియంత్రణ ఎంత వదిలేస్తే అంత సుఖపడతా ఉంటారు. విశృంఖలత్వం. నియంత్రణ వదిలేస్తుంటే విశృంఖతలు ఏర్పడి క్రమంగా బలహీనం అవుతాం. కానీ నియంత్రణ వల్ల బలం పెరుగుతుంది. అది స్వామి వివేకానంద కూడా నిగ్రహం కలిగిన బ్రహ్మచర్యం ఉంటే అద్భుతాలు సాధించవచ్చు అని చెప్పాడు. కనుక ఆ నియంత్రణ, పంచేంద్రియ నియంత్రణ, పంచభూత నియంత్రణ, అది చేసే ఒక క్రమం, ఒక విద్య ఉన్నది మనకి శాస్త్రం. అది ఆధ్యాత్మిక మార్గంలో కానీ, వైద్య మార్గంలో కానీ, యోగ మార్గంలో కానీ, జీవన విధానంలో కానీ, ఈ 4గింటితోనూ మీరు చెప్పినటువంటి ఆ పంచభూతముల యొక్క నియంత్రణ, వాటిని వినియోగించుకునే పద్ధతి రెండు ఉంటాయి. మీరు పంచభూతాల అధీనంలో మనం నడవడం కాకుండా పంచభూతాలను మన అధీనం చేసుకోవడం. అది యంత్రాది విజ్ఞాన శాస్త్రంతో కాకుండా యోగాది అంతర్విజ్ఞాన శాస్త్రంతో అది సాధించవచ్చు. అంటే బయట ఉన్న ప్రకృతి పంచభూతాలు, మనిషిలో ఉన్న పంచభూతాలు వేరు వేరు కాదు, ఒకటే అని కూడా మనం అనుకోవాలి కదా. అంతే కదండి. అంటే ఒక సముద్రంలో ఉన్న నీరు, ఆ కెరటంలో ఉన్న నీరు రెండు వేరు కాదు కదా. మన కెరటాల వంటి వాళ్ళం, మిగిలిందంతా సముద్రం వంటిది పంచభూతాత్మక జగత్తు. సో మీరు చెప్పిన ఈ మొత్తం ఈ అన్వయంలో ఆధ్యాత్మికము, ఆరోగ్యము, ఆయుర్వేదము, భారతీయమైన జీవన విధానము ఇవన్నీ ఒకటే. అవునండి. ఇప్పుడు ఏమంటున్నారు డాక్టర్స్, మనం ఏ జబ్బు కోసం వెళ్ళినా కానీ ఇవి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటున్నారు. అవును, కొత్త నామకరణాలు దొరికిస్తాడు. ఇప్పుడు మీరు అదే విషయం జీవన విధానం అన్నారు, భారతీయమైన జీవన విధానం. మళ్ళీ భారతీయమైన జీవన విధానంలోకి మన భారతీయులు మళ్ళీ వెళితే, సంపూర్ణంగా వెళితే, సో ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనే వాటికి మనిషి దూరం అవుతాడు అనేది మనం విశ్వసించవచ్చు. అవునండి, సంపూర్ణంగా. తర్వాత మీరు అర్థశాస్త్రం చదువుకున్నారు, భగవద్గీత అవన్నీ ఎలాగో చదువుకున్నారు. కౌటిల్యుడు, చాణక్యుడు, ఆయన మనకు అర్థశాస్త్రం ద్వారా అనేక అంశాలు చెప్పారు. చాలా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు
అనేది ఆయన అందులో చెప్పారు. శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా ఆయన చెప్పారు. సో ఈ రెండింటి నుంచి ఈరోజు ఆధునిక మానవుడు కౌటిల్యుడి నుంచి చాణక్యుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి, అలాగే భగవద్గీత నుంచి మనం ఏం తీసుకోవాలి ఈ సంపూర్ణమైన ఆరోగ్యమైన భారతదేశ నిర్మాణంలో? అది ఇప్పుడు మనకు ఒక ఆధునిక దృక్పథం ఎలా వచ్చిందంటే దేనికది విడివిడిగా చూడడం అనేది వచ్చేసింది. అంటే ఆర్థిక శాస్త్రమైన భౌతిక విజ్ఞానం, అదేవిధంగా యోగ శాస్త్రం తత్వశాస్త్రం అంటే అది భౌతికానికి అతీతమైనది. అతీతమని అనొచ్చు, సంబంధం లేనిది అనొచ్చు. రెండు రకాల దృష్టి ఉంది. కానీ మన పూర్వ ఋషులు అలా ఆలోచించలేదు. ఇదంతా కలిపి ఒకటిగా చూశారు. ఋషి యొక్క ఉద్దేశం ఎప్పుడూ పోయిన తర్వాత ఆనందాన్ని అనుభవిస్తాను కదా, ఇక్కడే అఖండమైన ఆనందాన్ని అనుభవించాలి, ఇక్కడే సమృద్ధిగా చక్కని జీవన విధానం పొందాలనేదే ఋషి యొక్క ఉద్దేశం. అందుకే వాళ్ళు ఏది చెప్పినా దానిని ఉద్దేశించే చెప్పారు. అదే మీరు అర్థశాస్త్రము భగవద్గీత రెండు ప్రస్తావన చేశారు. అంటే రెండుకు అనుబంధం మనకు కనబడుతుంది. అయితే అర్థశాస్త్రం అనేది నిజానికి భౌతిక విద్య కావచ్చు, కానీ అది మనలో ఉన్న ఒక అంతర్గత శక్తిని వినియోగించడానికి పనికొచ్చేటువంటి విద్యగానే అర్థశాస్త్రం ఇచ్చారు. అయితే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే అర్థశాస్త్రం మాట్లాడినా, ఇంకేదైనా శాస్త్రం, మానసిక శాస్త్రం మాట్లాడినా విదేశస్తులు దీని మూల పురుషుల్లా మనం చెప్పుకుంటాం. నేను ఎకనామిక్స్ చదివినప్పుడు చదువుకున్నాను, తర్వాత అయ్యో భారతదేశం చదువుకున్నామే, కానీ నిజానికి అంతకంటే ముందు వాడు కౌటిల్యుడు. ఆయన అర్థశాస్త్రాన్ని ఎంత సమగ్రంగా అందించాడు. ఆయన రచించిన నీతి సూత్రాల గ్రంథాల్లో కూడా మనకు ఆ విషయం కనబడుతుంది. అర్థశాస్త్రం అంటే టోటల్గా పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ రెండు అన్ని కలిపే ఆయన అందించాడు. సమగ్రత ఉంది. అందుకే ఇప్పుడు ఆధునిక విద్యని తప్పుపట్టడం కాదు, కానీ వీటి మూలాలు భారతీయ దేశంలో ఉన్నాయన్న విషయాన్ని మన వాళ్ళు మర్చిపోతున్నారు. నా బాధంతా గుర్తు చేయడం కోసం పడుతున్నటువంటి అవస్థ. మా దాని పేరు అర్థశాస్త్రం ఉన్నప్పటికీ కూడా అది కేవలం ఎకనామిక్స్ కాదు, అది అందులో రాజనీతి ఉంది, నీతి ఉంది, జీవన విధానం ఉంది, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ ఉంది, పరిపాలన ఉంది. ఇది ప్రజల మనస్తత్వం, పాలక మనస్తత్వం, ఆ రెండు గురించి ఎలా ఉండాలనేది అని అద్భుతంగా చెప్పింది అర్థశాస్త్రం. ఇలాంటి శాస్త్రాలు కలిగిన దేశం మనది. ఇంత గొప్ప పునాది ఉంది, అది మర్చిపోయి మనకు ఉన్నదన్న విషయం కూడా మర్చిపోయి దశకు వెళ్ళిపోయాం. శతాబ్దాలుగా ఆ స్థితిలోకి వెళ్ళిపోయాం. కానీ మనకు ఉన్నాయని తెలుసుకోవాలి. జ్యోతిర్విజ్ఞానం గురించి మాట్లాడిన అంతరిక్ష విజ్ఞానం, ఈ అంతరిక్ష విజ్ఞానం నుంచి అద్భుతాలు మనకి వేద సంబంధమైన జ్యోతిషంలో కనబడుతుంది. దాన్ని జోస్యం కింద చూడడం ప్రారంభించాం. కానీ ఆ విజ్ఞానము ఇది పుట్టిన సమయానికి ప్రపంచంలో ఇంకెక్కడా లేదు, భారతదేశమే దానికి ఆది. కానీ ఆ విషయం కూడా మాట్లాడట్లేదు, అది ఇంకెవరినో చూపిస్తున్నారు. కనుక మనవైనవి ఎన్నెన్ని మూలాలు కనబడుతున్నాయి. గణిత శాస్త్రం, దానికి భారతీయ ఋషులే మూలం. అది ఇప్పుడు కొంచెం కొంచెం బయటకు వస్తుంది సామాజిక మాధ్యమాల వల్ల. కానీ ఇతరుల పాలనలో ఇవన్నీ కూడా ఇవి మనవి అనే భావం వాళ్ళు తీసేశారు, భారతీయమైనటువంటి భావం. కనుక మనవంటూ ఏమీ లేవు, అన్నీ అక్కడి నుంచి వచ్చాయనేటువంటి భావానికి వెళ్ళిపోయాం. కనుక భారతీయ ఆర్ష విద్యలు అని వీటికి పేరు పెట్టుకుని అర్థశాస్త్రం కావచ్చు, జ్యోతిషశాస్త్రం కావచ్చు, వేల సంవత్సరాలు వచ్చాయి. కానీ వీటి మూల స్రోతస్సు మాత్రం ఆర్ష ఆలోచన, ఋషుల ఆలోచన విధానం. దాంతో మొత్తం విస్తరిలే మనకి. అంటే మన సిలబస్లో, కాలేజీ, స్కూల్, యూనివర్సిటీ సిలబస్లో మన ఎకనామిక్స్ లేదా పొలిటికల్ సైన్స్, అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అందులో తప్పనిసరిగా కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం ఒక సిలబస్గా ఉంచాలంటారా? ఉండాలండి. మనవైన ఇప్పుడు అధునాతనంగా వీళ్ళు ఎన్ని చెప్పినప్పటికి కూడా విజ్ఞాన శాస్త్రం ఎవరో ఒకరు రాసిన పుస్తకం కాదు, అనంతమైనటువంటిది. దాని ఒక ఆర్డర్లో పెట్టి ఒక పుస్తకం అని చెప్పుకుంటున్నాం. అటువంటిప్పుడు ఈ దేశం ఫైండింగ్స్ ఇలా ఉన్నాయి, దీనికి ఇలా ఉన్నాయని ఒకటి ఉండాలి, తప్పకుండా ఉండాలి. చరిత్ర విషయంలో కూడా మధ్యలో పాశ్చాత్యులు ఏదో ఆలోచించారో అదే చరిత్ర, అదే సరైన ఆలోచన భావాన్ని మనకి ఇచ్చారు. కానీ మనదైన చరిత్రని చాలామంది చెప్తున్నారు. ఆ గొంతు నొక్కేయకుండా ఇదిగో ఈ వాదన కూడా ఉన్నది, ఈ సిద్ధాంతం ఉన్నదని తెలియజేయాలి. తర్వాత వివేకం చదువుకున్న వాళ్ళు ఆలోచించుకుంటారు. కానీ అవి కూడా మన మూలాలు మనం మర్చిపోకుండా విద్యా విధానంలో కూడా తీసుకురావాలి. సో అర్థశాస్త్రం, కౌటిల్య యొక్క అర్థశాస్త్రము 1వ తరగతి నుంచి PhD లెవెల్ వరకు, MA లెవెల్ యూనివర్సిటీ వరకు ఒక పాఠ్యాంశంగా దాన్ని పెడితే ఒక సమగ్రమైన విజ్ఞానం వస్తుంది. కంపల్సరీగా మీరు యాడమ్ స్మిత్ ఉన్నా ఇంకెవరున్నా ఈయన కంపల్సరీగా ఉండాలనేది మీరు సూచించేది. కౌటిల్యుల అర్థశాస్త్రం లాంటివి అనేక రాజనీతి శాస్త్రాలు మనకున్నాయి. సోమదేవుడి నీతి సూత్రాలు ఒకటి ఉన్నాయి, చాణక్య నీతి సూత్రాలు వేరే ఉన్నాయి, అర్థశాస్త్ర సంబంధం కాకుండా. ఇవన్నీ కూడా ఏ దేశానికైనా, ఏ కాలానికైనా, ఏ వ్యక్తికైనా, ఏ సంస్కృతి ఉన్నవాడికైనా పనికొస్తాయి. కనుక అలాంటి విషయాలు తీసుకురావాలి. సో కౌటిల్యుడు అర్థశాస్త్రము, చాణక్యుడు నీతి శాస్త్రాలు అంటే ఇద్దరు ఒకే అనుకోండి. ఇవన్నీ కూడా మన సిలబస్లో ఉంటే మన ఆలోచన విధానము, మన యొక్క మానసికమైన వికాసము, మన సహనము, శాంతి ఇవన్నీ కూడా జరిగి మళ్ళీ భారతదేశం మళ్ళీ ఒక ఒకప్పటి జ్ఞానభూమిగా మళ్ళీ
ప్రపంచాన్ని శాసించడానికి. అదే సమాజంతో ఎలా మెలగాలి, ప్రకృతితో ఎలా మెలగాలి, కుటుంబంతో ఎలా మెలగాలి, అవన్నీ కూడా వాటి ద్వారా మనకు తెలుస్తున్నాయండి. అక్కడ ఇప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా, మానవ సంబంధాలు దెబ్బతింటాము, ఆర్థిక సంబంధాలు పెరగటము, స్వార్థము, దీంతో మొత్తం అంతా ఒక గజిబిజి అయిన అశాంతిలో నడుస్తుంది కదా. దానివల్ల సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు వాళ్ళ అవసరం పెరిగింది నిజంగా. తర్వాత ఇంకో పక్క మీరు ప్రవచనకర్తలు కూడా ఇంకో రకంగా ఇంకొక రూపంలో మీరు సైకాలజీని, సైకియాట్రీని చేస్తున్నారని చెప్పచ్చు. అంతే కదా, చికిత్స మానసిక పరిణతికే కదా ఈ ప్రవచనాలన్నిటి, రచనలన్నిటి ఉద్దేశం. ఆ పరిణతి కలిగించడమే కృష్ణుడు చేసిన పని కూడా. అందుకే ఆ మానసిక పరిణతికి అవసరమైన ఆలోచన విధానం, ఆహార విధానం, జీవన విధానం ఇవన్నీ భగవద్గీత ద్వారా ఆయన బోధించాడు. శ్రీకృష్ణుడి యొక్క భగవద్గీత ఒక గొప్ప గ్రంథంగా, జ్ఞాన సర్వస్వంగా మనం భావిస్తాం కదా. శ్రీకృష్ణుడికి భగవద్గీతను మనం అర్థం చేసుకొని ఆచరిస్తే మన జీవన విధానం యొక్క ఒక మార్పు జరిగి ఆరోగ్యమైన వాతావరణం రావడానికి వస్తుందని ఎంతవరకు మనం ఎలా చెప్పగలుగుతాం? మానవుడికి జీవితాలే ఉదాహరణగా చూపిస్తున్నారండి. దానివల్ల వాళ్ళ ఆలోచన ఎలా మారింది, వాళ్ళ యొక్క స్వార్థం పోయి క్షమించగలిగే స్వభావం ఏర్పడి మానవ సంబంధాన్ని ఎలా నిలబెట్టుకోగలుగుతున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు స్వానుభవంతో చెప్తున్నారు ఇక్కడ. అలాగే మానసిక పరిణతి, శారీరకమైనటువంటి స్థిరత్వము, దృఢత్వము ఇవన్నీ కూడా గీతా శాస్త్రాల వల్ల వస్తుంది. అయితే నా దృష్టిలో భగవద్గీత అనేటటువంటిది సంపూర్ణంగా మహర్షులు ఇచ్చిన వేదాంతముల యొక్క సారం. ఆ ఒక్కటి ఆలోచన విధానం మనం పట్టుకోగలిగితే ఋషుల గ్రంథాలన్నీ అర్థమవుతాయి. భగవద్గీతలో చెప్పిన అంశం కేవలం భగవద్గీతలో మాత్రమే లేదు, అది పూర్వశాస్త్రంలో ఉన్నటువంటిది. అంటే వేదాది సర్వశాస్త్రాల్లో, పురాణాల్లో అన్నిటి యొక్క సారం భగవద్గీతలో మనకు వచ్చింది. ఆలోచన విధానం అంతా ఆలోచన విధానం. భగవద్గీతను కూడా ఒక మేనేజ్మెంట్ సైన్స్గా భావించి ఇతర దేశాల విశ్వవిద్యాలయాల్లో కూడా పెడుతున్నారు. అవునండి. కానీ మనము దాన్ని మత గ్రంథంగా పూజ చేసే పుస్తకాల్లాగా, అర్చనలాగా భావిస్తున్నాం. కానీ అందులో మన సైన్స్ని, నాలెడ్జ్ని మనం తెలుసుకోలేకపోతున్నాం అంటారా? అవునండి. అమెరికాలో ఒక యూనివర్సిటీలో ఈ సైన్స్ పెట్టాలి, ఎందుకంటే కేవలం మేము భౌతిక విద్యను నేర్పుతున్నాం, నైతిక విద్య చాలా అవసరము అన్న ఒక జ్ఞానం వాళ్ళకి వచ్చి భగవద్గీతను వాళ్ళ కోర్సుల్లో పెట్టారు. పెట్టిన తర్వాత దానికి ఫలితాలు కూడా వాళ్ళు చూశారు. భగవద్గీతను సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మాత్రం అదే ఋషులు చెప్పిన సమస్త మానవ జాతికి చెప్పినటువంటి ఒక అద్భుతమైన జీవన విధానం భగవద్గీత వల్ల సాధ్యమవుతుంది. తర్వాత మన జీవన విధానంలో, ఆరోగ్యంలో మనిషి యొక్క మనసు క్రమశిక్షణ ఎంత ముఖ్యం, ఆహారం పాత్ర కూడా అంతే ఉంటుంది కదా. సో ఆహారాన్ని ఎలా చూడాలి సార్ మనం? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగి భవతి అని భగవద్గీతలో స్వామి చెప్పాడు. ఇక్కడ ఆహార విహారాలు వాటిని ఎలా చూడాలని తెలియజేస్తూ సాత్విక, రాజస, తామస అని 3 విధాలైన ఆహారాల గురించి కూడా కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఈ విషయం మనకి ఆయుర్వేద శాస్త్రాల్లో కనబడుతోంది, అదేవిధంగా ఇతర పురాణ గ్రంథాల్లో కూడా గోచరిస్తుంది. ఇక్కడ దాన్ని బట్టి మన ఆహారము, ఆలోచన ఈ రెండిటి గురించి కూడా మనం అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక సాధన అంటే ఏమిటో కాదు, సత్వరజస్తమో గుణాలు 3 అందరిలో ఉంటాయి. ఈ రజస్తమో గుణాన్ని తగ్గించుకుంటూ సత్వగుణం పెంచుకోవడమే ఆధ్యాత్మిక సాధన. అంటే రజస్తమో గుణం నిర్మూలన చేయడం, మనం తగ్గించుకుంటూ సత్వగుణం పెంచుకోవాలి. ఆ సత్వగుణం పెంచుకోవడంలో సాత్విక ఆహారం, అదేవిధంగా సాత్వికమైన ఆలోచన విధానం, సాత్వికమైన విహారం, ఆహారం విహారం అంటాం కదా, విహారం అనేదాన్ని మనం లైఫ్ స్టైల్ అనుకోవచ్చు, జీవితం వెళ్ళే పద్ధతి. కనుక ఆహారంలో సాత్వికత, విహారంలో సాత్వికత, జీవన విధానంలో కూడా సాత్వికత మనం ఏర్పరచుకోగలిగితే సత్వాత్ సంజాయితే జ్ఞానం అన్నాడు భగవద్గీత కృష్ణుడు. సత్వగుణం వల్ల జ్ఞానం, ఆనందం 2 లభిస్తాయి. సాత్వికతను పెంచుతుంది. పోటీ ప్రపంచంలో, ఈ ఆధునిక టెక్నికల్ యుగంలో మనం ఎంతవరకు వీటిని మనం అన్వయం చేసుకొని మనిషి ఆ ఉరుకుల పరుగుల నుంచి తాను ఎలా నియంత్రించుకోగలుగుతాడు? దానికంటూ సమయం కేటాయించుకోవాలండి తప్పకుండా. ఇంత పరుగులు ఉన్నాయి కనుక నియంత్రణ చాలా అవసరం. ఈ పరుగులు లేనప్పుడు ఏముంది, ఇంత పరుగులు ఉన్నాయి కనుక నియంత్రణకి ఆధ్యాత్మిక చింతన అనేది చాలా అవసరం. ఆ సాత్వికత పెంచుకుంటూ పెడుతూ, పైగా ప్రయారిటీస్ అని ఒకటి తెలియాలండి జీవితంలో, దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి అనేది బాగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అది లేకపోవడం వల్ల ఒకదానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ తనలో ఉన్నటువంటి అనేక శక్తుల్ని దాని మీదే పెట్టేయడం వల్ల మిగిలిన శక్తిని తెలుసుకోలేకపోతున్నాడు. ఉదాహరణకి ఆర్థికంగా డబ్బు కావాలి నిజమే, కానీ దానికోసమే పరుగెడుతూ ఎన్ని కోల్పోతున్నాం. కనుక జీవితం అంటే ఒక అవగాహన ఏర్పరచుకొని ప్రతిదీ అవసరమే, కానీ ప్రధాన పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులు ఏమిటి, ప్రాధాన్యాలు ఏమిటి, 2 తెలుసుకునేటువంటి ఒక బుద్ధి కావాలి మనకి. అది ఇవ్వడానికి పనికొస్తుంటాయి. కానీ ఉరుకుల పరుగుల జీవితంలోనే నియంత్రణతో వెళుతూ ఇంకా అద్భుతంగా సాధించవచ్చు. దేని గురించి సాధించాలని పరుగు పెడుతున్నామో
దాని నియంత్రణతో అద్భుతంగా సాధించవచ్చు. అష్టలక్ష్మిలో ఆరోగ్య లక్ష్మి ఒకటి ఉంది. సో ఆ ఆరోగ్య లక్ష్మిని ఏం చెబుతుంది మన పురాణం? అనంత లక్ష్ములే మనకు చెప్తాం శాస్త్రం. ఆరోగ్యం కూడా లక్ష్మి లక్షణం. ఆ లక్ష్మిని సాధించాలి కదా. ఆరోగ్యము, ధైర్యము, విజయము ఇవన్నీ కూడా అవసరమైనటువంటివే. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి అనేవి బాహ్యంగా కనబడుతున్న లక్ష్ములు. అవును, మనలో కల్టివేట్ చేసుకోవాలని లక్ష్ములు సంతోషం. సంతోషం అంటే సంతృప్తి. సంతృప్తి ఏదో వస్తు వస్తే రాదు. సంతృప్తి మనోలక్షణంగా ఉండాలి ఇక్కడ. అలాగే శాంతము, ఇవన్నీ లక్ష్మీ లక్షణాలే. వాటిని సాధించగలగాలి. అంటే భౌతికమైన ఆరోగ్యము తద్వారా మానసిక ఆరోగ్యం, లేదా మానసిక ఆరోగ్యం తద్వారా భౌతిక ఆరోగ్యం, ఈ రెండిటికి సూర్యుడిని కనెక్ట్ చేశారు కదా. ఆదిత్య ఉదయం చదువుకోమంటారు. చదువుకోవటం అనేది విశ్వసించిన వాళ్ళు ఆ మార్గంలో వెళ్తారు. సూర్యుడికి మన ఆరోగ్యానికి దీన్ని మనం సైంటిఫిక్గా చెప్పాలంటే ఎలా చెప్పాలి? మన భారతీయమైన ఆర్ష ధర్మ వాతావరణం చెప్పాలంటే ఎలా చెప్తారు? రెండు రకాలు నేను పరిశీలించినటువంటి వేదవాంగ్మయం కానీ ఆశ్రమంగా బాగా కనబడుతుంది. సూర్యుడిని ఆధారం చేసుకుని మొత్తం చెప్పారండి. సూర్యుడిని భారతీయ ఋషి అర్థం చేసుకున్నట్టు ఇంకే ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి సూర్యుడికి ఎన్ని రకాల పేర్లు ఉన్నాయి మన సంస్కృతిలో? మనం ఏమీ తెలియని ఉన్నాడు కానీ 10 పేర్లు చెప్పగలడు కనీసం. అంటే ఈ 10 పేర్లు సూర్యుడికి పేర్లు అని కాకుండా సూర్యుడిలో ఉన్న రకరకాల శక్తులకు పేర్లు. ఆ నామాల ద్వారా రకరకాల శక్తులు చెప్పారు. సూర్యుడి గురించి ఆశ్చర్యకరమైన జ్ఞానం ఉంది. నేను దాని గురించి ప్రవచనం చెప్తే నాకు 15 రోజులు పట్టింది ఆదిత్యోదయం బేస్ చేసుకుంటే. అయితే ఆశ్చర్యం కలిగిన విషయాలు ఎన్నో బయటకు వచ్చాయి. సూర్యుడి గురించి భూమి మీద మొదట ఆలోచించిన వాడు భారతీయ మహర్షి అని నేను తెలుసుకున్న విషయం. ఇక్కడ తపస్సు ద్వారా సూర్యుడు ఎన్ని రకాల శక్తులు ఉన్నాయో దర్శించాడు. కనుక పరమాత్మ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు సూర్యుడి ద్వారానే మనకు తెలుస్తుంది. ఇక్కడ సూర్యుడే పరమాత్మ అని భావన చేశారు. ఇది ప్రకృతిని భగవంతుడిగా భావించే ఆటవిక భావన కాదు. భగవత్ శక్తిని ప్రకృతి ద్వారా గ్రహించి సృష్టికి అతీతమైన భగవంతుడే సృష్టి యందు ప్రకృతి ద్వారా వ్యక్తమవుతున్నాడు. ఆ ప్రకృతికి మూలం సూర్య భగవానుడు. అందుకే ఆ సూర్యుల్లో ఉన్న శక్తిని గ్రహించడానికి మన వాళ్ళు యోగ విధానం, మంత్ర విధానం ఇత్యాదులు ఏర్పాటు చేశారు. ఇవి సూక్ష్మమైన సాధనలు. ఇవి సూర్యాంతర్గతమైన దివ్యశక్తులు మనకి ఇస్తాయి. దాన్ని మన గాయత్రి ఆది రూపాల్లో చెప్తూ ఉన్నాం. వైష్ణవులైనా శైవులైనా వాళ్ళ అభిప్రాయాలు వారుకున్నా శివుడిని విష్ణువుని సూర్యుడిగా చూస్తారు వాళ్ళు. అది ఆ సూర్యుడితో అనుబంధం. అందుకే సూర్యుడు ఉదయించే ముందు నిద్ర లేవడం, అని ఉదయించేటప్పటికి మన స్వాగతం పలుకునంత శుచిగా ఉండడం, ఆ గృహాలు శరీరాలు కూడా సూర్యోదయానికి సంసిద్ధంగా ఉంటాయి. అదేవిధంగా సూర్యుడి గమనాన్ని అనుసరిస్తూనే మన జీవన విధానం ఏర్పరిచారు. సూర్యాస్తమయం తర్వాత మనిషి విశ్రాంతికి, అప్పుడు పనికి కాదు. ఇలా ఒక్కొక్క విధానాలు ఏర్పరిచారు. సంధ్యోపాసన ఇత్యాదులన్నీ ఏర్పడ్డాయంటే సూర్యుడిని ఆధారం చేసుకునే భారతీయ జీవన విధానం అంతా ఏర్పడింది అనేది వాంగ్మయ పరిశీలన తర్వాత నాకు ఏర్పడిన అభిప్రాయం. అది ఇందులోనే సైన్స్. సూర్యుల్లో ఉన్న అనేక రకాల శక్తులు ఉన్నాయి. ఒక్కొక్కరు పొందగలుగుతున్నారు దాన్ని. వేడి వెలుగు మాత్రమే కాకుండా సూర్యుల్లో అనేక సూక్ష్మ శక్తులు ఉన్నాయి. ఈ సూక్ష్మ శక్తుల్ని సృష్టిలో ఒక్కొక్క జీవులు ఒక్కొక్కలా పొందుతున్నాయి. వృక్షాలు ఒకలా పొందుతాయి సూర్యుల్లో ఉన్న శక్తిని, జంతువులు ఒకలా పొందుతాయి, శిలలు మొదలైనవి ఒకలా పొందుతాయి, మనిషి ఒకలా పొందుతాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పొందుతున్నారు. ఇది మనం గమనించితే ఇదే సైన్స్. అందులో ఉన్నటువంటి అందుకే సూర్య సంబంధించిన విజ్ఞానమే నేను సైన్స్ అని చెప్తాను ఇక్కడ. ఎందుకంటే సైన్స్ ఒక సబ్జెక్టు, ఆధ్యాత్మిక సబ్జెక్టు నేను భావించను. సైన్స్ పండిపోతే ఆధ్యాత్మికత అంతే. సూర్యుడిని తెలుసుకొని, సూర్యుడు అంటే ఏంటో అర్థం చేసుకొని, సూర్యుడు తగ్గట్టుగా మనం ప్రయాణం చేస్తూ సూర్యుడు చుట్టూనే తిరుగుతూ ఉంటే మనం సంపూర్ణమైన ఆరోగ్యవంతులు అవుతాం అన్ని రకాలు. అదే అంతే కదా. సంపూర్ణ ఆరోగ్యం అన్నమాట చాలా బాగుంది. శారీరకంగా, మానసికంగా, బౌద్ధికంగా కూడా మనం పరిపూర్ణం అవడమే సంపూర్ణ. ఇప్పుడు గమనిస్తూ ఉంటే విషయం ఏంటంటే అనేక మంది భౌతికమైన విజ్ఞాన శాస్త్రమే పరమావధి అనుకుంటూ ఉన్నత స్థితికి వెళ్ళినటువంటి వాళ్ళు, అంటే మనం అనుకున్న ఉన్నత స్థితి భౌతికంగా ఒక ఉన్నత స్థితికి, ఆర్థికంగా కానీ సామాజికంగా హోదా కానీ ఇవన్నీ పొందిన వాళ్ళు, ఆస్తులను పెంచుకున్న వాళ్ళు గమనిస్తున్నది ఏంటంటే దీనిలో పరిపూర్ణత లేదు, సారం లేదని రియలైజ్ అవుతున్నారు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా అప్పటికి చాలా విషమించిపోతున్న సమయం కూడా, ఆనందంగా ఉండేది వాళ్ళకి. అది ఏదో సంథింగ్ ఈజ్ మిస్సింగ్, ఏదో కోల్పోతున్నామన్న భావం వాళ్ళకి కలుగుతుంది. అలా కలిగిన వాళ్ళు వెంటనే చేస్తున్నది ఏంటంటే భారతీయ ఆధ్యాత్మిక జీవన విధానం, ఆలోచన విధానం వైపు తిరిగారు. దానికి సంబంధించి అనేక గ్రంథాలు ఈ మధ్య వచ్చాయి. ఇప్పుడు ది మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అనే పుస్తకం వచ్చింది ఇంగ్లీష్లో, చాలా ప్రసిద్ధి చెందింది. అతడు కథ ప్రకారంగా చూస్తే భౌతికంగా బోల్డ్ సాధించాడు. ఆయన మనం ఏవైతే సాధించాలని ప్రతి వాళ్ళ అంబిషన్ సక్సెస్ అని ప్రయత్నిస్తారో అన్నీ సాధించాడు. ఆయన ప్రపంచ ప్రసిద్ధుడై అమెరికాలో పెద్ద లాయర్గా ఉండేవాడు. బోల్డ్ అంతా ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఏది కావాలంటే భోగం అందుబాటులో ఉంది. అలా అంటే ఆయన 50 ఏళ్లకే వాదిస్తూ కుప్పకూలిపోయాడు.
వెంటనే ఆయన హాస్పిటల్లో ఇచ్చేశారు. చేసిన తర్వాత చాలామంది మళ్ళీ పలకరిస్తున్నారు. ఆయనకి ట్రీట్మెంట్ నెలల తరబడి అవుతున్నా సర్దుకోలే. ఒక రోజున వీళ్ళు పలకరించడానికి వెళ్తే ఆయన కనబడలే. ఏమయ్యాడు అంటే ఎవరికి తెలియలేదు. ఎవరి మానాలు వాడి జీవన విధానాల్లో పడిపోయారు. ఒకరోజు ఆయన మళ్ళీ తన జూనియర్ దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు 30 ఏళ్ళ కుర్రవాళ్ళలో ఉన్నాడు. ఈయన ఆశ్చర్యపోయి అడిగాడు, మీరెవరు అని. నన్ను మర్చిపోయావా, నేను నీకు సీనియర్గా ఉండేవాడిని. అంటే మీరు ఇలా ఎలా మారారు అన్నాడు. అంటే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు రియలైజేషన్ మొదలైంది. ఇంత సాధించాను, ఏమి 50 ఏళ్ళుగా అనేక రోగాలు శరీరానికి వచ్చాయి, ఏమిటి ఇది అని అంటే అప్పుడు డాక్టర్స్ అన్నారు, ఇలాంటి ప్రశ్నలు వీటికి సంబంధించిన ఆలోచనలు భారతదేశంలో ఉంటాయని విన్నాము అన్నారు. దాంతో ఆయన దేశానికి వచ్చాడు. ఈ దేశంలో తిరిగి హిమాలయ ప్రాంతంలో ఒక పల్లెటూరిని ఆశ్రయించి అక్కడ ఆయన యోగ జీవన విధానం చేయగా ఆయనకి అద్భుతమైన పరిణతి, శరీరంలో మళ్ళీ పునర్యవ్వనం వచ్చినంత బలం వచ్చి ఇది ప్రజలకు పనికొస్తే నువ్వు దీన్ని వ్యాపింపజేయాలని తన జూనియర్కి చెప్పి డాక్టర్ రాబిన్ శర్మ అనే ఆయనకి బోధించాడు. ఆయన ఇంకా వాటిని క్లాసెస్ కింద చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు జీవన విధానాన్ని మాట్లాడుతున్నాం కనుక లైఫ్ స్టైల్ ఎలా ఉంటే బాగుపడతామనే దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇది ఆధునికంగా జరిగిన అంశమే. అయితే అటువంటి ఆలోచన విధానం బాగా మన పిల్లలకి ముందు నుంచి నేర్పగలగాలి. ఇక్కడ నేర్పడం ఒకటి, అలా చేయగలగాలి. ఇప్పుడు యోగా అనేది మనకు వ్యాప్తి చెందింది. ఒకప్పుడు భారతదేశంలో యోగం అనేది జీవనం రీతిలో ఉండేదండి. అలా ఉండేది ఆలోచన విధానం కానీ ఇవన్నీ కూడా. కృష్ణ పరమాత్మ ఆ వాక్యమే, యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మస్య యుక్త స్వప్నావబోధస్య. ఎంత గొప్ప విషయం ఇక్కడ. అంటే ఆహార విహారాలు, కర్మలు, స్వప్న అవబోధ అంటే మెలకువ, నిద్ర, ఇవన్నీ కూడా యుక్తమై ఉండాలన్నాడు. యుక్తం అంటే సరి అయిన సమతులనం అని చెప్పారు ఇక్కడ. రాత్రులు అర్ధరాత్రులు కూర్చుని పని చేసేస్తూ ఉండడం ఎక్కువైంది. సూర్యోదయ సమయానికి ప్రతివాడు నిద్రపోతుంటాడు పగలు చాలాసేపు. సూర్యుడికి మనిషిగా బంధాలు తెచ్చేసుకున్నాడు. కృత్రిమ కాంతి సృష్టించుకు తిరుగుతున్నాడు కదా, కృత్రిమమే అది కూడా. దానివల్ల ఏమవుతుంది, వాడు ఆరోగ్యాలు పాడవుతున్నాడు, జీవన విధానం పాడవుతుంది. మన బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవడం ఎక్కడ ఏ సంస్కృతిలో కనబడదు. ఇది ఏదో ఒక దైవాన్ని నమ్ము నీ పాపాలు పోతాయి పుణ్యాలు వస్తాయి అని చెప్తున్నారే తప్ప నీ జీవన విధానం క్రమశిక్షణగా ఉండాలనేటువంటి చెప్పేది సనాతన ధర్మమే కదా. అంటే హెల్త్ రిలేటెడ్గా చెబితే కానీ ఇప్పుడు జనం అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఎంత హెల్త్ ఉందని మీరు చెప్తున్నారు. ఇప్పుడు హెల్దీ బాడీ ఎంత అవసరమో హెల్దీ మైండ్ కూడా అంత అవసరం. ఆరోగ్యకరమైన మనస్సు అంటే ఆధ్యాత్మిక చింతన ఉంటేనే ఆరోగ్యకరమైన మనస్సు. ఇక్కడ ఆధ్యాత్మికత అంటే ధార్మిక అని కూడా అర్థం చేసుకోవాలి. ధర్మం ఒకటి చాలా ప్రధానమైనటువంటిది. మన అవసరాలు, మన కోరికలు, మన అనుబంధాలని ధర్మం నిర్ణయించాలి, మన ఎమోషన్స్ నిర్ణయించకూడదు. ఇప్పుడు అలా కాకుండా మనవన్నీ మన ఎమోషన్స్ నిర్ణయిస్తాయి. ఇష్టాలు, నా జీవితం నా ఇష్టం అంటాడు, కానీ నీ జీవితం నా ధర్మం అనే మాట్లేదు ఇక్కడ. అందుకే కుటుంబ సంబంధాలు కూడా ఇప్పుడు ఏమయ్యాయంటే ఇవాళ ఒక ఇష్టం కలుగుతుంది, రేపు ద్వేషం కలుగుతుంది. ఇష్టం కలిగినప్పుడు కలిసి ఉంటారు, ద్వేషం కలిగితే వెంటనే విడిపోతున్నారు. క్షణక్షణం స్వార్థంతో మారిపోతుంది కదా బంధాలు. అందుకే ధర్మాన్ని నిర్దేశించేది మన ధర్మం. శాస్త్రం నిర్దేశిస్తే ధర్మం మన జీవితాన్ని నిర్దేశించాలి, మన బంధాలని ధర్మం నిర్దేశించాలి. ఈ బంధం ఎందుకు ఉంచుకోవాలి, ఈ బంధం ఎందుకు తెంచుకోవాలనేది ధర్మం నిర్దేశించాలి. అలా నిర్దేశించగలిగితే దాంపత్య ధర్మం క్షేమంగా ఉంటుంది, కుటుంబ ధర్మాలు క్షేమంగా ఉంటాయి. కానీ ధర్మానికి లోబడినప్పుడు కలిగే తృప్తి ఉంటుందండి. అంటే ఆయన తెలుసుకున్నాడా ఇవన్నీ 50 ఏళ్ళ 20 ఏళ్ళ చాలా తెలుసుకుని ఆ ఫైండింగ్స్ అన్నీ కూడా రాబిన్ శర్మకు చెప్తే ఆయన పాఠాలుగా తీసుకొచ్చారు. ఇది నేను ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ఇలా ఎంతోమంది ఇప్పుడు మనకు జరిగిన పుష్కరాల కాలంలో కూడా మీరు గమనించితే విదేశస్తులు ఎందరో హైందవ ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళు వచ్చారు, ఆచరిస్తున్నారు. అది వీళ్ళు వెళ్ళి మత ప్రచారం ఎవరైనా చేయలేదు. ఇందులో ఉన్నది ఒక జీవన విధానం. దీనివల్ల మనం భౌతికంగాను మానసికంగాను అన్ని విధాలుగా క్షేమంగా ఉండగలం అని తెలుసుకుంటున్నారు. తెలుసుకునే జీవన విధానంలో ఒక ప్రశాంతతని అనుభవిస్తున్నారు. ఒక 50 ఏళ్ల వయసు వచ్చి అనారోగ్యాలతో శరీరాన్ని తయారు చేసిన వాడు భారతీయమైన జీవన విధానానికి, ఆలోచన విధానానికి కనెక్ట్ అయిన తర్వాత అన్ని రోగాలు పోయి సర్వశక్తిమంతుడై 50 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ యువకుడుగా మారి ఒక గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించాడు ఆయన. అంతే కదా. ఇలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా మీరు గమనించితే యోగ జీవనంలో దీర్ఘాయుష్ అనేది సాధారణంగా కనబడుతుంది. అది గమనించుకోవాల్సిన అంశం. అందుకే మనకు ఆయు పరిమితి ఏది అని లెక్క కడితే మనిషికి 126 ఏళ్ళు ఆయు పరిమితి అని వేదం చెప్పింది. ఇంకెవరు చెప్పినట్టు మనకు కనబడదు. వేదం స్పష్టంగా చెప్పింది 126 ఏళ్ళు. ఆ 126 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండడం, అవును, అనారోగ్యం మంచమెక్కి కాదు, జీవించడం కాదు. అందుకే యుద్ధాలు చేసినప్పుడు మనకి ధర్మరాజు వాళ్ళ వయసులన్నీ 90లు. ఆ సమయంలో యుద్ధం చేశారు. ఇప్పుడు మనం ఊహించగలమా? దానికి కారణం యోగ జీవనం.
భీష్ముడు కూడా అంపశయ్య మీద 53 రోజులు ఉన్నాడు అంటే దేని కారణం? ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే ఉండలేమే, అలాంటి బాణాలు గుచ్చుకుంటూ ఉండగలిగే అంటే యోగశక్తి. ఆ యోగం అనేది భారతీయ జీవన విధానం ప్రధానమైన అంశం. మనం తెలుసుకున్నది ఏంటంటే మనిషి యొక్క ఆయుర్దాయం 126 సంవత్సరాలు, అంతే కదా? అవునండి. మనం సరిగ్గా మనదైన విధానంలో మనం ప్రవర్తిస్తే, ఆచరిస్తే 126 ఏళ్ల పాటు ఆరోగ్యంగా జీవించవచ్చు అని చెప్పడానికి గతంలో ఎంతో మందిని మన ఉదాహరణగా చెప్పవచ్చండి. ఇప్పుడు మన తులసీదాస్ గారు ఉన్నారు, 120 ఏళ్ళ పైన ఉన్నారు. ఆయన విద్యారణ్య మహర్షి కూడా అలాగే ఉన్నారు. వాళ్ళు యోగ జీవన విధానం వాళ్ళందరూ. ఎలాంటి యోగులు ఇప్పటికి ఉన్నారు. మనకి మనిషి గొప్పగా జీవించాలి అంటే భారతీయ ఋషి జీవన విధానం ఏంటంటే ప్రతివాడు ఆనందంగా ఉండాలనుకుంటాడు, గొప్పగా ఉండాలనుకుంటాడు. కానీ ఎలా ఉంటే గొప్పగా ఉంటాడు అనేది ఎప్పుడు చేసి చూపించారు. మనం చెప్పి చూపించారు, చేసి చూపించారు, రెండూ కనబడుతున్నాయి మనకి. అలాగే ఆనందం కూడా ఏది స్వచ్ఛమైంది, శాశ్వతమైంది, పవిత్రమైంది, గొప్ప ఆరోగ్యాన్ని ఇచ్చే ఆనందం కూడా మనం తేల్చుకోలేకపోతున్నాం కదా. అదే, అందుకే మనకి బహిర్ముఖమైన విషయానందాల కంటే అంతర్ముఖమైనది ఆనందం. అసలు ఆనందం స్వస్వరూపం అనే వేదాంత శాస్త్రం చెప్తాం. సో మీరు చెప్పిన వీళ్ళందరూ కూడా 126 ఏళ్ల పాటు సంపూర్ణమైన శారీరక మానసిక ఆరోగ్యంతోనే జీవించారు. అవును, పూర్తి జ్ఞానంతో కూడినటువంటి ఆరోగ్యం. మనం మార్కండేయ మహర్షి కథ వింటాం. మార్కండేయుడు కల్పాంత జీవి అంటాం. అలాగే 1000 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి యోగుల గురించి, ఋషుల గురించి ఇప్పుడు బయటకు వస్తున్నాయి. పరమహంస యోగానంద లాంటి మహానుభావులు రచించిన గ్రంథాల ద్వారా 1000 ఏళ్ల వయస్సులో కలిగిన యోగుల గురించి బయటకు వచ్చింది. ఇలాంటి అందరూ చూపిస్తున్నారు. అంటే వాళ్ళు అంత వయసులో ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఈ సాధన వల్లే కదా. అంత సాధన లేకపోయినా కొంతైనా మన జీవితంలో సాధన చేసుకోగలిగితే ఒక మానవజాతి అంతా కూడా అలాంటి సంపూర్ణమైన ఆరోగ్యంతో దీర్ఘాయుష్తో ఉండగలుగుతారు. అంటే మామూలుగా నిన్న మొన్నటి వరకు కూడా మనం వినేవాళ్ళం, ఇదే ఈ మనిషి యొక్క ఆయుష్ మంచి ఆయువుతో చిరాయువుగా ఆరోగ్యంతో జీవించడం ఎలా అనేది మన భారతదేశం నుంచి వేరే వాళ్ళు నేర్చుకోవాలి. మనం కూడా మళ్ళీ రివైవ్ అవ్వాలి. అయితే స్వచ్ఛంద మరణం కూడా మనం మొన్నటి దాకా మనం విన్నాం. వాళ్ళే దాన్ని శరీరాన్ని వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేయటం. ఇది నిజమేనా? అది తపశ్శక్తి చేత సాధ్యమవుతుందండి ఇక్కడ. అంటే వాళ్ళు జీవితం మీద వాళ్ళకి పూర్వం, ఇప్పుడు రాముడు అరణ్యవాసంలో వెళ్ళేటప్పుడు శరభంగ మహర్షి కనిపిస్తాడు. ఆయన నేను చేసిన తపస్సు ఊర్ధ్వలోకాలు ఎదురు చూస్తున్నాయి, కానీ నువ్వు వచ్చే వరకు ఉండాలనున్నాను, ఇప్పుడు నేను నీతో మాట్లాడిని వెళ్ళొస్తానంటాడు. అంటే వాళ్ళకి ఎప్పుడు కాబట్టి ఇప్పుడు శరీరాన్ని త్యజించగలరు. దీనికి మంచి సూచన వాక్యం కాళిదాస్ ఇచ్చాడు, యోగేనాంతే తనుత్యజాం అన్నాడు ఇక్కడ. అంటే వాళ్ళ జీవిత విధానం ఎలా ఉండేవి రాజర్షులవి అంటే శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విషయేషినాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజామని. బాల్యంలో విద్యలు నేర్చుకోవడం, యవ్వనంలో ధర్మబద్ధమైన విషయ భోగాలు అనుభవించాలి. అది అర్థకామాలు వద్దం లేదు. ధర్మబద్ధంగా విషయాలను అనుభవిస్తే ఒక రెగ్యులేటర్లో పనిచేసి వాటిని మనల్ని పతనం చేసి. అంటే మీరు పురాణ పురుషులు ఉదాహరణగా చెప్పారు. అయితే నాకు కూడా తెలుసు, మీకు కూడా తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. సద్గురు కందుకూరి శివానందమూర్తి గారు వాళ్ళ నాన్నగారు కందుకూరి వీరబసవరాజు గారు, ఆయన 104 సంవత్సరాల పాటు జీవించారు. ఆయన యోగ మార్గంలోనే శరీరాన్ని వదిలారని స్వయంగా శివానందమూర్తి గారు చెప్పారు. మీలాంటి వాళ్ళు కూడా చెప్పే ఉంటారు. సో అది కూడా ఒక గొప్ప ఉదాహరణే కదా. అదే ఉదాహరణ. అంతేకాదు, కొంతమంది ఒక లక్ష్యం కోసం భూమి మీదకి వచ్చి వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి జీవించి ఉన్నంత కాలం అంతా లక్ష్యం కోసమే పనిచేస్తారు. ఉదాహరణ ఆదిశంకర భగవత్పాదులు వంటి వారు. అలాంటి వారు ఏమిటంటే ఇంకా వచ్చిన పని పూర్తయిందని స్వచ్ఛందంగా శరీరాన్ని విడిచిపెట్టిన మహానుభావులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అల్పాయుష్కులు అనడానికి లేదు, వాళ్ళ అసైన్మెంట్ కంప్లీట్ అయిపోయింది. కానీ వాళ్ళు ఇప్పటికీ జీవించున్నారు కదా. వాళ్ళ మాటలు, వాళ్ళ విజ్ఞానం ఇప్పటికీ జీవించింది. వాళ్ళు 100 ఏళ్ళు లేరు, 120 ఏళ్ళు అనడానికి లేదు. వాళ్ళకు లక్ష్యం పెట్టుకుని వస్తారు, వాళ్ళు ఎప్పటికీ అనంతంగా ఉంటారు. అలాంటి వాళ్ళు కారణ జన్మలు, సిద్ధ పురుషులు. అంటే వీళ్ళు ప్రాణాయామము దాని ద్వారా వదిలేస్తారంటారు. ఎలా? తపస్సు అనేక రూపాలకు ఉంటుందండి. మన యోగశాస్త్రం ఇప్పుడు పతంజలి యోగా ఒకటే మనం అనుకుంటున్నాం, దానికి రాజయోగం పేరు పెట్టవచ్చు. అది కాక మంత్రయోగ, హఠయోగ, లయయోగ, నాదయోగ అని 5 రకాలుగా భారతీయ యోగ విద్య వ్యాపించింది. ఇందులో ఏ యోగాన్ని మనం అవలంబించినప్పటికీ కూడా ఇది సాధించవచ్చు. చెప్పినట్టు మనిషి శరీరాన్ని యోగ మార్గంలో వదిలేసేయాలి. అదే యోగేన అంతే తనుత్యజం. చివరికి యోగంతో శరీరాన్ని విడిచిపెడతారట. అందుకే శరీరం మనల్ని విడిచిపెట్టడం కాదు, మనం శరీరాన్ని విడిచిపెట్టగలగాలి. అది ఆల్రెడీ జరిగింది, ప్రూవ్డ్ కదా. ఈ మార్గంలో ప్రాచీనులు రుజువు చేస్తున్నారు, అధునాతన కాలంలో కూడా యోగులందరూ వాటిని తెలియజేస్తున్నారు. ఇప్పుడు హఠయోగం బాగా ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉంది కదా. సో హఠయోగం ద్వారా కూడా హఠయోగం కూడా ఇప్పుడు పూర్తిగా ప్రాచుర్యం ఉందని చెప్పడానికి లేదండి. హఠయోగం యోగాల్లో ఒకటిది అంతే. అది అందుకే యోగంలో శంకర భగవత్పాదులు చెప్పినట్టు తత్వ విచారణకి యోగం సహకరించాలి. యోగం మనకు ఒక శరీరానికి ఇవన్నీ ఇస్తూనే తత్వ విచారణ, ఏది సత్యం అనే తత్వ విచారణ కలిగించాలి. కానీ యోగం తత్వ విచారణ వైపు తీసుకెళ్ళాలి. మనస్సుని
వికారరహితంగా చేయగలగాలి. యోగశ్చిత్తవృత్తి నిరోధక. వీటన్నిటికీ మంత్ర నాద లయ అఠ రాజ యోగములన్నీ ఒకదానితో కూడా ముడిపడి ఉంటాయి కనుక ఇది ఒకటే అనుకోండి, అందులో అంశాలు కలిసి ఉంటాయి, మొత్తం కలిపి ఉన్నాయి యోగ శాస్త్రం. ఇది ఒక మాల అంతే. ఈ మాలలో ఇవన్నీ అమ్ముడు ఉన్నాయి. ఇవి తెలుసుకుంటే మనం ఆరోగ్యంగా 126 ఏళ్ళు ఆనందంగా జీవించవచ్చు. మన యోగ మార్గాల్లో శరీరాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేయచ్చు. అలాగే నిత్య యవ్వనంగా ఉండొచ్చు. ఇన్ని మన భారతీయమైన ఆలోచన విధానంలో ఉన్నాయి. అందుకే వార్ధక్యం రావచ్చు కానీ జర రాకూడదు అన్నారు. వార్ధక్యం అంటే వయస్సు పెరుగుదల, జర అంటే జీర్ణించుకోవడం. ఆ జీర్ణత్వం రాకుండా వార్ధక్యం ఉండాలి, పటుత్వంతో ఉంటాం. అవునండి. అందుకే పశ్యేమ శరదస్తం, నందామ శరదస్తం, మోదామ శరదస్తం, భవామ శరద శతకం అని వేదం చెప్తుంది. అంటే 3 ఏళ్ళు చూస్తూ బ్రతకాలి, వింటూ బ్రతకాలి, అంటూ బ్రతకాలి. ఓ పరమాత్మ నిన్ను చూస్తూ, నిన్ను అంటూ, నిన్ను వింటూ బ్రతకాలి సూర్యవంతరంలోనే మనకు కనబడుతుంది. అంటే పంచేంద్రియాలు అన్ని బాగా పనిచేస్తుండాలని అర్థం. అది సారాంశం. అది అసలైన జీవితం. దానికి భారతీయ జీవన విధానం అనేక శాస్త్రాలతో, యోగ శాస్త్ర, మంత్రశాస్త్ర, వైద్య శాస్త్రాలతో ముడిపడి మనకు పద్ధతిని ఏర్పరిచింది. సో ఇప్పుడు కూడా మీరన్న మార్గంలో మంచి ప్రయత్నం మొదలు పెడితే 126 ఏళ్ళు అనుకున్న సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవించవచ్చండి. జీవించవచ్చండి. నమస్కారం. నమస్కారం.